నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ పుల్లంపేట కిషోర్ ఆధ్వర్యంలో కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడారు. కలెక్టర్ ఘనియా రాజ్ కుమారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలన్నారు. భవిష్యత్తు భావితరాలకు ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని తీర్చిదిద్దుతామని కూడా తెలియజేశారు. స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ మెప్మా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు మనము గౌరవ ముఖ్యమంత్రులు మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ మేడం వారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారంలో భాగంగా ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడానికి మెప్మా సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది మరియు స్పెషల్ ఆఫీసర్ పీడీ హౌజింగ్ గారు, సిఐ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. అలాగే ప్రతి ఒక్కరూ మన ఆలగడ్డలో ప్రతి ఒక్క షాపు యజమాని ప్లాస్టిక్ను మనస్ఫూర్తిగా నిషేధించాలా. అలాగే ప్రజలు కూడా ఇంటి నుండి వాళ్ళు క్యారియర్లు కానీ వాటిని తీసుకుపోయి వాటిల్లో తెచ్చుకోవాలా. హోటల్ నుంచి కానీ ఏదైనా సరుకులు కానీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకువెళ్ళే బ్యాగులు మాత్రమే తీసుకెళ్ళాలి. కానీ ప్లాస్టిక్ను ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించినా కూడా అది చట్టాలు కూడా ఉన్నాయి, నేరంగా పరిగణించి